హాయ్ అండి అందరికీ. చలిపిండితోటి బూరెలైతే ఎలా చేసేసుకోవాలో చూసేసేయండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూసేసి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ కొట్టడం వల్ల వీడియో అనేది రీచ్ బాగా ఉంటుంది. చూసేసేయండి. ముందుగా చలిపిండిని అయితే తీసేసుకొని మనకి బూరె ఎంత సైజు కావాలంటే అంత సైజు ఉండలు అయితే చుట్టేసుకోవాలి. మొత్తం చుట్టేసుకొని ఒక ప్లేట్లో అయితే ఉండలు చక్కగా పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఒక కళాయిలో ఆయిల్ అయితే పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ అంతా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని హీట్ చేసేసుకోవాలి. ఆయిల్ అంతా మంచిగా కాగాలి. కాగిన తర్వాత ఇంకా ఒక పాలిథిన్ కవర్ తీసేసుకొని ఆ కవర్ మీద కొంచెం సపోర్ట్ కోసం ప్లేట్ అయితే పెట్టేసేసుకొని ప్లేట్ మీద పాలిథిన్ కవర్ పెట్టేసుకొని తర్వాత ఆ కవర్ మీద కొంచెం ఆయిల్ అయితే పూసుకోండి. ఎందుకంటే కొంచెం పిండి అనేది మంచిగా అదే బూరె పిండి అనేది చక్కగా త్వరగా లెగిసి రావడానికి ఆయిల్ అయితే పోసేసుకొని కొంచెం ఊరక ఇంకా మనం చలివిన్ని ముద్ద అయితే పెట్టేసుకొని అటు పల్చగా కాకుండా అటు మందంగా కాకుండా మీడియంగా అలా అలా ఒత్తేసేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి. మనం ఆ పిండి అనేది వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకుంటే చక్కగా అనేది పొంగిద్ది. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకుంటే మాడే అవకాశం ఉంటుంది. అందుకనేసి చక్కగా పల్చగా చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బూరెని చిన్నగా వదిలేసేయండి. వదిలేస్తే పైన ఇంకా మనం గెంటె తీసుకొని అట్ల కాడ అలాంటివి తీసేసుకొని బూరె మీదకి ఆయిల్ని అలా అలా పైకి వేసేస్తూ ఉంటే చక్కగా బూరె అనేది పొంగిద్ది. ఇంకా చాలా నీట్గా అయితే కూడా వస్తాయి బూరెలు. చూడండి, మీరే చూడండి, ఆయిల్ చూడండి ఎంత చక్కగా కాగిందో. బూరె వేసి వేయక తలకే చూడండి ఎంత చక్కగా అయితే పొంగాయో. ఆయిల్ హీట్ అయితే ఎంత ఎట్లా వేసినా కానీ అంత చక్కగా పొంగిపోతాయో. ముందు ఆయిల్ హీట్ అవ్వకుండా బూరెపిండి అయితే వేసేస్తే అసలు బూరె అనేది పొంగదండి. అందుకనేసి ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిన తర్వాత పిండినైతే వేసేసుకుంటే బూరె అనేది చక్కగా పొంగిద్ది. మనం కళాయికి ఎంత అయితే సరిపోయిద్దో అంతే వేసేసుకోవాలి. మా కళాయికి అయితే నేనైతే 3 వేసుకున్నాను. 3 వేసుకుంటే కొంచెం అటు ఇటు తిప్పుకోవటానికి ఫ్రీగా ఉండిద్ది, చక్కగా పొంగటానికి బాగుంటుంది. అంటే 5, 6, 7 అట్లా వేస్తే మనకి పొంగవు. ఎందుకంటే దాని మీద ఒకటి పడి పొంగే అవకాశం అయితే ఉండదు. అందుకనేసి 1, 2, 3 ఎవరిష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. నేనైతే 3 అయితే వేసేసాను. చూడండి ఎంత మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చి బూరె అనేది ఎంత చక్కగా పొంగిందో. చాలా చక్కగా పొంగాయి కదా. ఇంకా అవి తీసి ఒక గిన్నెలో అయినా ఒక ప్లేట్లో అయినా పెట్టేసుకొని మళ్ళీ అయితే వేసేసుకుంటున్నాను. బూరెలు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. సలిపిండితో అయితే బూరెలు చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా అందుకనేసి మళ్ళీ నేను నెక్స్ట్ టైం కూడా వేసేస్తున్నాను. చూసేసేయండి. చాలా అంటే చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. మనకి బూరెలు బాగా పొంగాలి అంటే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ని అయితే చక్కగా హీట్ చేసేసుకోవాలి. మనకి అదే గుర్తు. ఆయిల్ ఎప్పుడైతే హీట్ అవుతుందో అప్పుడే చక్కగా బూరెలు అనేవి పొంగుతాయి. ఆయిల్ హీట్ అవ్వకుండా మనం బూరె వేస్తే అసలు పొంగనే పొంగవు. మనం ఎంత ట్రై చేసినా పొంగనే పొంగవు. కాబట్టి సోడా ఉప్పు కూడా వేయలేదు సలిపిండిలో. అసలు ఏమీ లేకుండా ఓన్లీ సలిపిండితోటి చక్కగా బూరెలు అయితే వేసేసుకోవచ్చు. ఫైనలీ బూరెలు చూడండి ఎంత గోల్డెన్ కలర్లో ఉన్నాయో. ఇలా పిండి వేసిన తరువాత ఆయిల్ని ఆ బూరె మీదకి ఇలా పైన వేస్తే ఆయిల్ అనేది బూరె మీద పడి ఆ హీట్కి అనేసి బూరె అయితే చక్కగా పొంగిపోతుంది. ఓకేనా? నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అబ్బా. బాయ్.